చర్చిలు మూసేశారు, బైబిళ్ళు లాగేసుకున్నారు, ప్రభుత్వం ఒత్తిడి చాలా ఉంది. అయినా కూడా చైనాలో క్రైస్తవుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రపంచంలో క్రైస్తవులను నియంత్రించే దేశాల్లో చైనా ఒకటి అని మనం విన్నాం. కానీ ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన మాట వినిపిస్తుంది. 2030 నాటికి చైనా ప్రపంచంలోనే అత్యధిక క్రైస్తవులు ఉన్న దేశంగా మారొచ్చంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే సత్యాన్ని జైలుగోడలతో ఆపాలన్నా ఆపలేరు, భయంతో నొక్కాలన్నా నొక్కలేరు. వీళ్ళు ఎంత ఆపుతున్నా, ఎంత నొక్కుతున్నా వాళ్ళకే తెలియకుండా చాలామంది తమ ఇళ్లల్లో రహస్యంగా ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది బైబిళ్ళు చదువుతున్నారు. ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా యేసుక్రీస్తును మాత్రం విడవట్లేదు. ఇది చైనాలో ఉన్న పరిస్థితి. ఇది మనకు ఒక విషయం చెప్తుంది. యేసుక్రీస్తు రాజ్యం బలవంతంగా కాదు, విశ్వాసంతో పెరుగుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతుంది. అసలు స్వేచ్ఛ లేని చైనా దేశంలో విశ్వాసులు అంత బలపడుతుంటే స్వేచ్ఛ ఉన్న మన దేశంలో విశ్వాసులు ఎలా బలపడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. ఈ విషయం మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు బాధల్లో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక.